నువ్వెంత పాపివో, ఎంత ఘోరమైన పాపివో, నువ్వు తెలిసి చేస్తున్నావు, తెలవక చేస్తున్న ప్రతి పాపమును నుంచి నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించటానికి, తన ప్రజలను వారి పాపము నుండి విడిపించటానికి యేసుప్రభు వచ్చాడు. గట్టిగా చూద్దామా? ఈరోజు నా ప్రియమైన దేవుని జాగ్రత్త గ్రహించండి. నీలో పాపం ఉన్నది, నాలో పాపం ఉందని ఉందని తెలుసుకున్న వారు గట్టిగా చూద్దామా? అసలు యేసుప్రభుని నమ్ముకుని దేనికి? యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నాం? ఏనాలి జాగ్రత్త గ్రహించాలి. యేసుప్రభుని యేసుప్రభుని ఎందుకు నమ్మాం? మమ్మీ ఎందుకు నమ్మాం యేసుప్రభుని? ఏనాలి జాగ్రత్త గ్రహించాలి. ఎందుకు నమ్మాం? నా పాపము నుండి నన్ను రక్షిస్తాడని, విడిపిస్తాడని, నన్ను నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా చేస్తాడని. గట్టిగా చూద్దామా? నాకు నరకము నుంచి తప్పిస్తాడని, శాపము నుంచి తప్పిస్తాడని, నరకములో యుగయుగాలు ఉండకుండా నేను నిత్య రాజ్యములో దేవునితో కూడా యుగయుగాలు ఉండడానికి నేను యేసు ప్రభుని నమ్ముకున్నానన్న వాళ్ళు గట్టిగా చూద్దామా? గట్టిగా చూద్దామా? నా పాపము నిమిత్తమే, నా పాపం నుంచి విడిపించడానికే యేసుక్రీస్తుకు కన్యక గర్భంలో ఏ పాపము లేకుండా పుట్టి ఉన్నాడు. నా కొరకే ఆయన జన్మించాడు అన్నవాడు, నమ్మినవాడు గట్టి ఇష్టపడకూడదని మనం పెడదామా? హల్లెలూయా! అందుకోసం ప్రేమైన దేవునిలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి, కానీ పాపముల గురించి కొంచెం విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాక చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. గట్టికి చప్పట్లు కొడుతేనే మాయపడదామా? ఎవరంట? మా ఆయన పాప నేను మోస్తానన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ఇప్పుడు మా ఆయన ఎంత పాపం చేయని, ఎంత పెద్ద మూట కానీ నేను పాపం మొత్తం మోస్తానన్న వాళ్ళు గట్టిగా, స్త్రీలు గట్టిగా చెప్పాలా? ఏంది ఒక్కళ్ళు చెప్పట్లేదు? నాకెందుకయ్యా, నాకు అర్థం కావట్లా. ఇప్పటికే అలా చేసుకోవడమే దండగా. మళ్ళీ ఆయన పాపాలు నేను ఆడమోసాను అన్నట్టుంది. అవును, ఓకే, మీ ఆయన్ని అడగండి నా పాపాలు మోస్తామని. ఎవరు వెనకాల పురుషులు గట్టిగా చెప్పాలి. నా భార్య పాపాలన్నీ మోస్తానన్న వాళ్ళు గట్టిగా చెప్పాలా? ఏమంటే పురుషులు కూడా చేతులు ఎత్తట్లా. గట్టిగా చూద్దామా? ఎవరు కూడా మన పాపములను ఒకరికొకరు ఎవరు కూడా మోయగల శక్తి ఈ లోకమును ఎవరికి లేదండి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఎందుకు పుట్టాడు? ఇప్పుడు లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల. గట్టి సపోర్ట్ కొట్టి దేవుని మైపడతాం. గట్టి సపోర్ట్ కొట్టి హల్లెలూయా. యేసు ప్రభు వచ్చింది 2015 క్రితమే జన్మించింది. లోక పాపమును, లోకములో ఉన్న ప్రతి ఒక్కరి ప్రజలు పాపము నుండి మోసుకొని పోవడానికి వచ్చాడు. ఆ శిలువ మాను మీద ఆయన మీ పాపములన్నీ కూడా, ఆ యొక్క పాపములన్నీ ఆయన భుజముల మీద పోశాడు. గట్టి సపోర్ట్ కొట్టి దేవుని మైపడతాం. గట్టి సపోర్ట్ కొట్టి దేవుని మైపడతాం. గట్టిగా గట్టి సపోర్ట్ కొట్టి హల్లెలూయా. యేసు ప్రభు అందుకోసమే నీ లోక పాపముని ఇప్పుడు విడిపించబడ్డాయి. యేసు ప్రభుని 2015 క్రితమే నీ పాపములన్నీ కూడా